రాష్ట్ర వ్యాప్తంగా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వారికి గవర్నమెంట్ కాలేజీలోని సీట్ల సంఖ్య 97, ప్రైవేట్ బీఎస్సీ కాలేజీల సీట్ల సంఖ్య 62. అదేవిధంగా డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ వారికి గవర్నమెంట్ సీట్ల సంఖ్య 13, ప్రైవేట్ బీఎస్సీ కాలేజీలో సీట్ల సంఖ్య 8. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ వారికి గవర్నమెంట్ కాలేజీలో సీట్ల సంఖ్య 2, ప్రైవేట్ బీఎస్సీ కాలేజీల సీట్ల సంఖ్య 2. ఈ విధంగా మొత్తంగా గవర్నమెంట్ కాలేజీలో సీట్ల సంఖ్య 112, ప్రైవేట్ బీఎస్సీ కాలేజీల సీట్ల సంఖ్య 72. ఈ విధంగా డిఏ వారికి కేటాయింపబడిన 97 సీట్లను డిఏ వారితో, డిఎస్టీ వారికి కేటాయింపబడిన సీట్లను డిఎస్టీ వారితో, డిఓఎఫ్ వారికి కేటాయింపబడిన సీట్లను డిఓఎఫ్ వారితో మాత్రమే ఫిలప్ చేస్తారు. అంటే ఏ కోర్సు వారికి సంబంధించిన సీట్లను ఆ కోర్సు వారితో మాత్రమే ఫిలప్ చేస్తారు. ఇంకా ప్రైవేట్ బీఎస్సీజీ సీట్ల విషయానికి వస్తే ఆ సీట్ల సంఖ్య మొత్తం 72. దాంట్లో మొత్తం 2 రకాలు ఉంటాయి. ఒకటి కన్వీనర్ కోటా, 2 మేనేజ్మెంట్ కోటా. కన్వీనర్ కోటాలో 65%, మేనేజ్మెంట్ కోటాలో 30% సీట్లను ఫిలప్ చేస్తారు. అంటే మొత్తం 72 సీట్లలో కన్వీనర్ కోటా వారికి 47 సీట్లు, మేనేజ్మెంట్ కోటా వారికి 25 సీట్లు కేటాయిస్తారు. కన్వీనర్ కోటా వారికి, మేనేజ్మెంట్ కోటా వారికి ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటంటే డొనేషన్ ఫీజు. మేనేజ్మెంట్ కోటా వారు డొనేషన్ ఫీజు కడతారు, కన్వీనర్ కోటా వారు డొనేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. మిగిలిన హాస్టల్ ఫెసిలిటీస్, టీచింగ్ ఫెసిలిటీ, ల్యాబ్ ఫెసిలిటీ, సెమ్ రిజిస్ట్రేషన్ ఫీజు అన్ని కూడా సేమ్ గా ఉంటాయి.